ఇద్దరు బెటర్. సి బేసిక్గా ఫస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైడ్రాలిక్ లిఫ్ట్స్లో గ్రౌండ్+1 అండ్ గ్రౌండ్+2 ఫ్లోర్స్లో మన క్యూబ్ ఎలివేటర్స్లో 5 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఓకే సార్. ఒకసారి మోడల్స్ మీరు చెక్ చేస్తే కనుక ఫస్ట్ మోడల్ పేరు ఏముంది అంటే క్యూబ్ డియో అని ఉంది. ఓకే. క్యూబ్ డియో అంటే ఏంటి అంటే అది డియో అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ 2 ప్యాసింజర్. ఓకే. ఏవైతే హౌజెస్లో లిఫ్ట్ ప్రొవిజన్ అనేది లేదో ఆర్ఎల్స్ ఒకవేళ ప్రొవిజన్ ఉంటే కూడా స్థలం అనేది చాలా తక్కువ ఉంటే కనుక మనం ఏం చేయాల్సి వస్తుంది, అక్కడ చిన్న లిఫ్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్లో ఎక్కడైతే ఒక 40 నుంచి 80 ఫ్లాట్స్ ఉంటున్నాయో అక్కడే 6 ప్యాసింజర్ లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సో 6 ప్యాసింజర్ లిఫ్ట్ అంటే జనరల్గా మనం ఈచ్ ప్యాసింజర్కి 68 kgs మన ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఇవ్వాల్సిన స్పేస్. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనం 408 kgs అంటే పర్ పర్సన్ 68 kgs మనం ఇచ్చే లోడ్ కెపాసిటీ. సో మరి క్యాబిన్ సైజ్ ఎంత ఇస్తామన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కదా. క్యాబిన్ సైజ్ ఎంత ఉంటుంది 6 ప్యాసింజర్కి అంటే ఒక్క ప్యాసింజర్కి వచ్చేసరికి మినిమం గవర్నమెంట్ రూల్ ప్రకారం 1.8 స్క్వేర్ ఫీట్ ఇవ్వాలి. ఓకే. అట్లనే మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు అంటే 2 స్క్వేర్ ఫీట్ ఇవ్వచ్చు. సో బేసిక్గా 6 ప్యాసింజర్ అంటే మినిమం 6 × 1.8 అంటే 10.8 స్క్వేర్ ఫీట్ అనేది మనం ఇస్తాము. మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు 12 స్క్వేర్ ఫీట్ ఇవ్వచ్చు. 12 స్క్వేర్ ఫీట్ అంటే ఏంటి 4 feet by 3 feet క్యాబిన్ ఏదైతే ఉంటుందో ఇది మ్యాక్సిమం సైజ్. సార్ కొంచెం మంది కనుక కస్టమర్స్ మా ఇంట్లో స్థలం ఎక్కువ ఉంది, మీరు 6 ప్యాసింజరే ఇవ్వండి లారెన్స్ 4 ప్యాసింజరే ఇవ్వండి కానీ క్యాబిన్ పెద్దగా ఇవ్వండి అని అడిగారు అనుకో, మనం అట్లా ప్రొవైడ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే క్యాబిన్ కనుక పెద్దగా ప్రొవైడ్ చేస్తే మోటార్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది, అట్లానే మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ లిఫ్ట్ది పాడైపోతుంది, ప్లస్ లిఫ్ట్ ఓవర్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓవర్లోడ్ సెన్సార్ అనేది ఉంటుంది కదా, ఓవర్లోడ్ సెన్సార్ ఉంటే లిఫ్ట్ మూవ్ అవ్వదు కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఓవర్లోడ్ సెన్సార్ అసలు ఏం చేస్తుంది అంటే క్యాబిన్లో లోడ్ కెపాసిటీ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ లోడ్ కెపాసిటీ ఉంటే ఎలక్ట్రికల్ సప్లై ఏదైతే ఉంటుందో అది కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే లిఫ్ట్ మనిషి దిగేంత వరకు పని చేయకూడదు. కానీ ఒకవేళ అనుకోకుండా క్యాబిన్ పెద్ద సైజ్ ఇచ్చామనుకో, క్యాబిన్ పెద్ద సైజ్ ఇస్తే మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ ఓవర్లోడ్ సెన్సార్ అనేది ఓన్లీ కరెంట్ కట్ మాత్రమే చేస్తుంది. కానీ లోడ్ కనుక క్యాబిన్లో ఎక్కువ అయిపోయింది అనుకో, అంటే ఒక 20% లోడ్ కనుక ఎక్కువ అయితే కనుక క్యాబిన్ అనేది స్లిప్ అవుతుంది అనమాట కిందకి. సో అట్లా స్లిప్ అయ్యి లిఫ్ట్ పడిపోకుండానే మనం ఏం చేస్తాము, ఓవర్ స్పీడ్ గవర్నర్ అనేది ప్రతి లిఫ్ట్లో ఇస్తాము. ఓఎస్జీ సెట్ అది దేనికి గురించి ఇస్తామంటే లిఫ్ట్ అనుకోకుండా స్లిప్ అయి పడిపోతే లిఫ్ట్ కింద పడకుండా స్పెషల్ బ్రేక్స్ క్యాబిన్ పైన ఏవైతే స్పెషల్ బ్రేక్స్ మనం పెడతామో ఆ బ్రేక్స్ యాక్టివేట్ అవ్వడానికి ఇస్తాం. కానీ అది యాక్టివేట్ అయితే కూడా లిఫ్ట్ డ్యామేజ్ అవుతుంది. అది ఓన్లీ యాక్సిడెంట్ కాకుండా కాపాడడానికి మాత్రమే మనకి పనికి వస్తుంది. కానీ దీనివల్ల వచ్చే మనం అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే ఎంత పర్సన్ కెపాసిటీకి అంత పర్సన్ క్యాబినే మినిమం సైజ్ క్యాబిన్ ఇవ్వాలి. అన్ని మల్టీనేషనల్స్ కంపెనీస్ కూడా మినిమం మనిషికి 1.8 స్క్వేర్ ఫీట్ చప్పున క్యాల్కులేట్ చేసి ఇస్తాయి. అసలు మనం మ్యాక్సిమం 2 స్క్వేర్ ఫీట్ ఇవ్వచ్చు. సో బేసిక్గా ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు క్యూబ్ డియో హైడ్రాలిక్ లిఫ్ట్ ఏదైతే ఉందో 2 ప్యాసింజర్ లిఫ్ట్ అన్నామంటే ఇంటర్నల్లీ ఓన్లీ 4 స్క్వేర్ ఫీటే ప్రొవైడ్ చేస్తాం మనం సైజు. అంటే 2 feet by 2 feet క్యాబిన్ వస్తుంది. అంటే లావుగా వ్యక్తి ఉంటే కనుక ఒక వ్యక్తి, ఇద్దరు సన్న ఉన్న వ్యక్తులు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనికి ఓవరాల్ మనకి సైజ్ ఎంత కావాలి అంటే 4 feet by 3 feet స్పేస్ ఉంటేనే ఈ క్యాబిన్ మనం పెట్టచ్చు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మళ్ళీ హైడ్రాలిక్ సిస్టమ్ పెడతాం కదా అందుకని. సో దాని స్పెసిఫికేషన్ కనుక చూస్తే డియో లిఫ్ట్ది కాస్ట్ తక్కువ ఉంది. దేని గురించి లిఫ్ట్ కాస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ అయినా సరే తక్కువ ఉంది అంటే మేజర్ దాని స్పెసిఫికేషన్ కనుక చెక్ చేస్తే అది ఇండియన్ సిలిండర్, అంటే ఇండియాలో తయారు చేసిన సిలిండర్, అట్లనే ఇండియాలోనే తయారు చేసిన పవర్ ప్యాక్. హైడ్రాలిక్ లిఫ్ట్లో సిలిండర్, పిస్టన్, పవర్ ప్యాక్, ఆ రెండింటిని కనెక్ట్ చేసే హోస్ పైప్, ఈ 4 పార్ట్స్ ఉంటాయి. ఈ మన సిలిండర్ పైకి కిందకి మూవ్ అయ్యేటప్పుడు ఆ సిలిండర్ ఒక రోప్ ద్వారా క్యాబిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో క్యాబిన్కి సిలిండర్ 1 feet మూవ్ అయితే క్యాబిన్ 2 feet మూవ్ అవుతుంది. అట్లా మనం అరేంజ్మెంట్ చేస్తాం, పుల్లీ అరేంజ్మెంట్. ఎక్స్క్యూజ్ మీ, పుల్లీ అరేంజ్మెంట్ మనం అట్లా చేస్తాము. సో బేసిక్గా
ఈ పవర్ ప్యాక్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా అందరు ఇంపోర్టెడ్ అనే చెప్తారు. బేసిక్గా ఇంపోర్ట్ ఏమై ఉంటుంది దానిలో అంటే ఆ పవర్ ప్యాక్ లోపల ఉన్న వాల్స్ మాత్రమే ఇంపోర్టెడ్ అనమాట డియో లిఫ్ట్లో. ఇది అసెంబుల్డ్, సో అంతా ఇక్కడే తయారవుతుంది కాబట్టి కాస్ట్ తక్కువ. సెకండ్ మోడల్ ఏముంది, డియో ఇలైట్ అని ఉంది. డియో ఇలైట్ మోడల్ చూసుకుంటే కనుక లిఫ్ట్ కాస్ట్ దీనికన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, అంటే బేసిక్గా నువ్వు ప్రైస్ లిస్ట్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్కి ఇది 4 lakhs ఉంటే అది 4,40,000 4,50,000 ఉంది. ఓకే, ఎందుకు ఈ 50,000 డిఫరెన్స్ వచ్చింది అంటే పవర్ ప్యాక్ ఏదైతే ఉందో అంటే పవర్ ప్యాక్లో ఏముంటాయి, పంప్, ఆయిల్ ట్యాంక్, ఓకే, దానికి ఉన్న యాక్సెసరీస్ అంటే బటన్స్, వాల్స్, మెకానికల్ వాల్స్ ఇవన్నీ ఉంటాయి దానిలో. ఈ పవర్ ప్యాక్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఇంపోర్టెడ్ పవర్ ప్యాక్ అనమాట. సో ఇండియన్ సిలిండర్, ఇంపోర్టెడ్ పవర్ ప్యాక్, ఆ లోపల ఎక్విప్మెంట్ కూడా మోటార్, వాల్స్ అన్నీ కూడా ఇంపోర్టెడే, మొత్తం కంప్లీట్ యాజ్ అ సెట్ వస్తుంది. సో అందు గురించి ఇది ఒక 50,000 రూపీస్ పాత డియోతో కంపేర్ చేసుకుంటే డియో ఇలైట్ ఏదైతే ఉందో క్యూబ్లో అది కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఈ రెండు కూడా 2 passenger లిఫ్ట్సే. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏముంది, ట్రియో అని ఉంది. ట్రియో స్టాండ్స్ ఫర్ 3 passengers. 3 passengersకి లిఫ్ట్ మనం ప్రొవైడ్ చేయాలంటే ఇంటర్నల్లీ మనకి మినిమమ్ ఎంత స్పేస్ ఉండాలంటే 4 feet by 4 feet ఉంటే 3 passenger లిఫ్ట్ ఇవ్వగలుగుతాం. 3 passenger లిఫ్ట్కి క్యాబిన్ సైజ్ ఎంత వస్తుంది, 6 square feet మ్యాక్సిమం. 6 అంటే 3 2s 6, 3 feet విడ్త్, 2 feet డెప్త్ ఇవ్వచ్చు. సో ఈ క్యాబిన్ ఏదైతే ఉందో ఇది ఆటో డోర్ పెట్టుకోవచ్చా దీనిలో అంటే ఆటో డోర్ పెడితే 2 passenger అయిపోతుంది. మళ్ళీ అది ఆటో డోర్ పెడితే కూడా 4 feet by 4 feetలో ఆటోమేటిక్ డోర్ వచ్చిందంటే ఓన్లీ ఎంట్రన్స్ 550 mm ఇవ్వచ్చు. 550 mm అంటే 600 mm అంటే 2 feet, 550 mm అంటే ఇంకా 2 inches తక్కువ. సో 550 mm ఓపెనింగ్తో ఆటో డోర్ ఇవ్వచ్చు. కానీ మనం జనరల్గా రికమెండ్ చేయము. ఏం రికమెండ్ చేయము అంటే ఈ ట్రియో లిఫ్ట్ తీసుకున్నప్పుడు ఆటో డోర్ రికమెండ్ చేయం మనం. ట్రియో లిఫ్ట్ తీసుకున్నప్పుడు సెమీ ఆటోమేటిక్ డోర్ కానీ మాన్యువల్ డోర్ కానీ మనం రికమెండ్ చేయాలి. సో బేసిక్గా ట్రియో లిఫ్ట్ ఏంటి అంటే కంప్లీట్లీ ఇంపోర్టెడ్, ఇటలీలో తయారవుతుంది, సిలిండర్ కూడా అక్కడే తయారవుతుంది, పవర్ ప్యాక్ అక్కడే తయారవుతుంది, దానికి ఉండే యాక్సెసరీస్ అన్నీ, హోస్ పైప్, ఎవ్రీథింగ్ కంప్లీట్ లిఫ్ట్ అంతా కూడా ఏదైతే లిఫ్ట్ మెకానిజం ఉందో హైడ్రాలిక్ మెకానిజం ఇది కంప్లీట్గా కూడా ఇంపోర్ట్ అయ్యి వస్తుంది అనమాట. అందుకని దీని కాస్ట్ కంపారిటివ్లీ డియోతో కంపేర్ చేసిన, డియో ఇలైట్తో కంపేర్ చేసిన ట్రియో కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఈ ఫస్ట్ చెప్పిన ఈ 3 లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 లిఫ్ట్స్ కూడా ఇది హోమ్ లిఫ్ట్ కేటగిరీలో బేసిక్గా 0.2 meter/s, 0.2 to 0.25 meter/s స్పీడ్తో మూవ్ అవుతాయి. ఎప్పుడైతే అంటే సింగిల్ స్పీడ్తో నీట్గా స్లోగా ఫ్లోర్స్ మధ్యలో వెళ్తుంది. ఇది ఎన్నిసార్లు వాడచ్చు అంటే 1 hourలో ఇది 10 to 15 times మ్యాక్సిమం అనమాట మనం ఇచ్చే రికమెండేషన్, మనం అయితే రికమెండ్ చేస్తున్నాము కస్టమర్కి. సో ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ ఓనర్స్ ఉన్నారు, తక్కువ రేట్లో లిఫ్ట్ కావాలి, హైడ్రాలిక్ లిఫ్ట్ కావాలి, కింద పిట్ లేదు, పైన ఓవర్ హెడ్ లేదు, మెషిన్ రూమ్ పైన కట్టలేరు, ఆర్ డూప్లెక్స్ కన్స్ట్రక్షన్ ఉంది, సో మేడ పైన కనుక మనం మెషిన్ అవన్నీ ఇన్స్టాల్ చేస్తే యాక్సెసిబిలిటీకి కష్టం ఉంటుంది రేపొద్దున లిఫ్ట్ అనుకోకుండా ఆగినప్పుడు. సో బయటనే పవర్ ప్యాక్ పెట్టుకోవాలి. సో అట్లా బయట పవర్ ప్యాక్ పెట్టుకోవాలంటే హైడ్రాలిక్ లిఫ్ట్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో తక్కువ కాస్ట్లో హైడ్రాలిక్ కావాలన్నప్పుడు ఈ 3 options మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ 4th ఆప్షన్ ఏంటి, మనం ఎప్పటి నుంచో ఇన్స్టాల్ చేస్తున్న క్యూబ్ అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ లిఫ్ట్. అట్లనే ఈ క్యూబ్ అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ లిఫ్ట్ ఏంటి, రఫ్ అండ్ టఫ్ యూజ్కి పనికొస్తుంది అనమాట. అంటే ఎంత రఫ్ అండ్ టఫ్ అంటే ఇది ప్యాసింజర్ కెపాసిటీ కూడా ఎక్కువ, అప్ టు మనం 4 to 6 passenger కూడా ఇవ్వచ్చు. అట్లనే హెవీ డ్యూటీ అంటే ఇందాక నేను 10 to 15 times అన్నా కదా, ఇది 15 to 20 times, రేర్ కేస్లో 25 times కూడా లిఫ్ట్ యూజ్ చేయొచ్చు 1 hourలో. ప్లస్ ఇవి మనం పాత 15 years బ్యాక్ పెట్టిన లిఫ్ట్స్ కూడా ఇప్పటిదాకా ఏ ఆయిల్ చేంజ్ లేకుండా బ్రహ్మాండంగా పనిచేస్తున్న లిఫ్ట్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది కూడా కంప్లీట్లీ ఇంపోర్టెడ్ లిఫ్ట్. సో దీని కాస్ట్ గ్రౌండ్ ప్లస్ 1 floorకి కొంచెం కాస్ట్ ఎక్కువ, 6 lakhs ఉంది. అంటే అది 4 lakhs ఉంటే డియో, 440 డియో ఇలైట్ ఉంటే, 5 lakhs చేంజ్ ట్రియో ఉంటే 6 lakhs అయిందనమాట.
సో కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు అంటే ఈ రీజన్ వల్ల. కమింగ్ టు దీని తర్వాత నెక్స్ట్ మోడల్ ఏముంది, అల్ట్రా లగ్జరీ హైడ్రాలిక్ లిఫ్ట్. ఇది ప్రీమియం సెగ్మెంట్. దీనిలో ఏంటంటే జనరల్గా హైడ్రాలిక్ లిఫ్ట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాము, ఏదైనా కార్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు కింద కార్ వాషింగ్ సెంటర్లో ఎస్పెషల్గా కింద ఇప్పుడు కార్ 5 feet పైకి లేవాలంటే కింద 5 feet హోల్ తీసి ఆ హోల్లో సిలిండర్ పెడతారు. కానీ వేరే ఇంట్లో అట్లా హోల్ కొట్టడానికి రాదు కాబట్టి మనం ఒక సైడ్కి సిలిండర్ పెడతాం. అండ్ ఇందాక నేను చెప్పిన విధంగా పైన ఆ సిలిండర్కి పైన ఒక పుల్లి అరేంజ్ చేసి రోప్ ద్వారా ఈ సిలిండర్ని మన క్యాబిన్ని కనెక్ట్ చేసి సిలిండర్ 1 feet మూమెంట్ ఉంటే లిఫ్ట్ 2 feet మూమెంట్ ఉంటుంది. అంటే వీటిని బేసిక్ ఏమంటారంటే రోప్డ్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ అంటారు. ఇప్పుడు కమింగ్ టు అల్ట్రా లగ్జరీ హైడ్రాలిక్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఇది రోప్లెస్ హైడ్రాలిక్ లిఫ్ట్. సో రోప్లెస్ హైడ్రాలిక్ లిఫ్ట్ అంటే మరి కింద గుంట తీస్తారా అంటే దీనికి కింద పెట్టి తీయాల్సిన పని లేదు. ఇది కూడా సిలిండర్ సైడ్కే ఉంటుంది, కానీ ఇది కంప్లీట్లీ టెలిస్కోపిక్ సిలిండర్. టెలిస్కోపిక్ సిలిండర్ అంటే ఒక సిలిండర్లో ఇంకొక సిలిండర్, ఆ సిలిండర్లో ఇంకో సిలిండర్, అట్లా ఇదే సిలిండర్ పై వరకు ఓపెన్ అవుతుంది అనమాట. సో సిలిండర్ స్పీడ్ ఏదైతే ఉందో అంటే సిలిండర్ 1 feet మూవ్ అయితే క్యాబిన్ కూడా ఇక్కడ 1 feet మూవ్ అవుతుంది. కానీ సిలిండర్ లోపల ఉన్న ఏదైతే ఇంకొక సిలిండర్ ఉందో ఆ సిలిండర్ ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏం ఆలోచిస్తారు అంటే కొన్ని చోట్ల టెలిస్కోపిక్ సిలిండర్స్ లోపల 2 cylinders ఉన్నాయనుకో, ఒక సిలిండర్ స్లోగా మూవ్ అవుతుంది, ఇంకో సిలిండర్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అట్లా స్పీడ్ అనేది మారిపోతుంటుంది. కానీ మనదేంటి అంటే సింక్రనస్ టెలిస్కోపిక్ సిలిండర్ అంటే అన్ని సిలిండర్స్ ఒకే స్పీడ్తో ఓపెన్ అవుతాయి. సో జర్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో అండ్ ఇది కంప్లీట్లీ ఇంపోర్టెడ్ మోడల్. సో ఈ మోడల్ కాస్ట్ వచ్చేసరికి ఇంకొంచెం ప్రైస్ పెరిగిందనమాట కంపేర్డ్ విత్ అల్ట్రా ప్రీమియం హైడ్రాలిక్ లిఫ్ట్తో. ఈ లిఫ్ట్ వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ. అర్థమైందమ్మా? ఓకే. సో బేసిక్గా ఈ 5 మోడల్స్ ఉన్నాయి హైడ్రాలిక్ లిఫ్ట్స్లో. సో ఫ్లోర్కి మళ్ళీ కాస్ట్ మారుతుంది. సో ఒకసారి ప్రైస్ లిస్ట్ కనుక చూస్తే ఈ 5 మోడల్స్ గురించి అర్థమవుతుంది. కానీ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే గ్రౌండ్ ప్లస్ 2 floors వరకే ఈ 5 మోడల్స్ ఇచ్చాం. గ్రౌండ్ ప్లస్ 3 floors ఓన్లీ 3 మోడల్సే ఇచ్చాం. మనం ఓన్లీ ఇంపోర్టెడ్ మోడల్సే ఇచ్చాం. ఎందుకంటే ఏ రోజన్నా అంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మనం వాడాలి కాబట్టి గ్రౌండ్ ప్లస్ 3 floors ఉంటే కనుక అది సిలిండర్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ 3 మోడల్సే మనం సజెస్ట్ చేస్తున్నాం అనమాట. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ కాస్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ కాస్ట్ అనేది మనం ఏదైతే మెన్షన్ చేస్తున్నామో అది ఓన్లీ ఇంటర్నల్ లిఫ్ట్ కాస్ట్ మాత్రమే. ఎవరికైనా గోడలు లేవు, స్ట్రక్చర్ కాస్ట్ అనేది అడిషనల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అవి చూస్తే కనుక దానిలో మళ్ళీ 5 to 6 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. స్ట్రక్చర్కి కనుక ఒక స్ట్రక్చర్ తయారు చేసి ఆ స్ట్రక్చర్ని మల్టీ వాల్డ్ పాలికార్బోనేట్ అని మెటీరియల్ ఉంటుంది, దాంతో కవర్ చేస్తే ఎంత, ఏ ఫ్లోర్కి ఎంత ప్రైజింగ్. అట్లానే అదే స్ట్రక్చర్ని కిర్బీ షీట్తో కవర్ చేసుకోవచ్చు, అదే స్ట్రక్చర్ని అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్స్తో కవర్ చేయొచ్చు, పాలిగ్రనైట్ షీట్స్తో కవర్ చేయొచ్చు, నెక్స్ట్ హెచ్పిఎల్ ప్యానెల్స్తో కవర్ చేయొచ్చు, నెక్స్ట్ మన గ్లాస్తో కవర్ చేయొచ్చు. గ్లాస్లో సేఫ్ గ్లాస్ అని ఉంటుంది, శాండ్విచ్డ్ గ్లాస్ అని, దాంతో కవర్ చేయొచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ దేంతో కవరింగ్ ఉంది, ఎన్ని ఫ్లోర్స్ ఉంది, దాని ప్రకారం ప్రైస్ మారిపోతుంది. ప్రైస్ లిస్ట్లో చూస్తే ఏ ఫ్లోర్కి ఎంత ప్రైస్, ఏ మెటీరియల్కి ఎంత ప్రైస్ అనేది ఉంటుంది. సో బేసిక్గా లిఫ్ట్ కాస్ట్, టోటల్ లిఫ్ట్ కాస్ట్ ఎంత అంటే ఇక్కడ లిఫ్ట్ కాస్ట్లో ఇది కూడా ఇంక్లూడ్ అనుకుంటారు. సో లిఫ్ట్ అనేది ఓన్లీ లోపల వాల్స్ కడితే ఆ వాల్స్ మధ్యలో పెట్టే లిఫ్ట్ కాస్ట్ మాత్రమే మనం డిస్కస్ చేసాం ఇందాక. సో స్ట్రక్చర్ కాస్ట్ అనేది అడిషనల్. ఈ 2 కాకుండా ఇంకేమున్నాయి అంటే థర్డ్ది ఏంటి, డోర్స్. మనం ఇందాక లిఫ్ట్ ఏదైతే చెప్పామో అది బేసిక్గా కొలాప్సిబుల్ గ్రిల్ గేట్తో అయితే ఆ ప్రైజ్. అదే కొలాప్సిబుల్ గ్రిల్ గేట్ ప్లేస్లో ఇంపర్ఫరేటెడ్ అంటే షట్టర్ టైప్ డోర్ పెట్టామనుకో ప్రైజ్ మారుతుంది. ఫ్లోర్కి 10,000 రూపీస్ పెరుగుతుంది. ఐఎఫ్జి డోర్, అకార్డియన్ డోర్, షట్టర్ టైప్ డోర్, మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి వీటికి. ఓకే. నెక్స్ట్ అట్లానే నెక్స్ట్ ఏంటి, సెమీ ఆటోమేటిక్ స్వింగ్ డోర్, ఓపెనబుల్ డోర్. దానిలో స్మాల్ విజన్ గ్లాస్ అయితే ఎంఎస్ పౌడర్ కోట్లో ఒక ప్రైజ్,
బిగ్ విజన్ గ్లాస్ అయితే ఇంకొక ప్రైస్, ఎస్ఎస్లో ఒక ప్రైస్, ఎస్ఎస్లో బిగ్ విజన్ గ్లాస్ వేరే ప్రైస్. అలానే ఆటో డోర్స్ చూస్తే కనుక ఆటో డోర్స్లో మన దగ్గర ఎస్పెషల్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఎంఎస్తో ప్రైజెస్ ఉన్నాయి. అది కాకుండా స్టెయిన్లెస్ స్టీల్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి డోర్కి. ఒకటి ఈకో అని ఉంది, ఒకటి స్టాండర్డ్ అని ఉంది, ఒకటి లగ్జరీ అని ఉంది. ఈకో అంటే ఏంటి? ప్రైస్ తక్కువ అవడం గురించి మనం పెట్టిన మోడల్. అది దేని గురించి? మన అన్నిట్లో థిక్నెస్ ఒకటే కానీ గ్రేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది మారుతుంది. ఈకోలో వేరే ప్రైస్ ఉంది. అలానే 304 యూజ్ చేస్తే స్టాండర్డ్. అదే కనుక లగ్జరీ అంటే రోజ్ గోల్డ్ కానీ బ్లాక్ కానీ బ్రాంజ్ కానీ ఏదైతే పీవీడి కోటింగ్ అంటారు అనమాట, అంటే స్టెయిన్లెస్ స్టీల్ పైన వచ్చే కోటింగ్. దాని ప్రకారము డోర్స్ కాస్ట్ ఎస్పెషల్లీ స్టెయిన్లెస్ స్టీల్లో మారుతుంది. ఎవరన్నా క్యాబిన్ కూడా మాకు అట్లనే కావాలన్నారు అనుకో, స్టాండర్డ్గా మనం ఇచ్చే బేసిక్ మోడల్స్లో అంతా కూడా ఈకో వాడతాం, అంటే 202 గ్రేడ్ వాడతాం. స్టాండర్డ్లో ప్రైస్ కొంచెం ఏవైతే ఎక్కువ ఉన్నాయో అంటే ఇంపోర్టెడ్ మోడల్స్లో అన్నింటిలో 304 గ్రేడ్ వాడతాం. కానీ ఎవరన్నా మాకు క్యాబిన్ కూడా రోజ్ గోల్డ్తో గోల్డ్ కావాలి అనే ప్లానింగ్ ఉంటే, ఇంట్లో లగ్జరీ లుక్ రావాలంటే, దీంతో కంపేర్ చేస్తే అంటే బేసిక్ మోడల్ తీసుకుంటే కనుక 1 lakh రూపీ పెరుగుతుంది. అదే కనుక స్టాండర్డ్ మోడల్స్ ఏవైతే ఇంపోర్టెడ్ మోడల్స్ తీసుకుంటే కనుక దానిలో 50,000 క్యాబిన్కి కూడా కాస్ట్ పెరుగుతుంది అనమాట. ఆ ప్రైస్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమేమైనాయి? ఒకటి వాల్స్ ఉంటే ఓన్లీ లిఫ్ట్ ఇంకా డోర్సే. వాల్స్ లేకపోతే కనుక లిఫ్ట్, డోర్స్ అండ్ స్ట్రక్చర్, ఇవన్నిటిపైన మనం ఏదైనా డిస్కౌంట్ కొంచెం ఇవ్వగలుగుతాం ఉన్న ప్రైస్ పైన. కానీ ట్యాక్స్ 18% కంపల్సరీ మన ప్రైస్ లిస్ట్ పైన. ఓకే, అయితే ఇన్స్టాలేషన్ ఏదైతే ఉందో అది మాత్రం అడిషనల్గా మనము 1 lakh రూపీ ఛార్జ్ చేస్తాం. దానికి 18% ట్యాక్స్ కూడా పడుతుంది. అంటే టోటల్ లిఫ్ట్ కాస్ట్ అంటే లిఫ్ట్ కాస్ట్, డోర్స్ కాస్ట్, ఇన్స్టాలేషన్ కాస్ట్. వాల్స్ ఉంటే, వాల్స్ లేకపోతే వీటన్నిటితో పాటు మళ్ళీ స్ట్రక్చర్ కాస్ట్ ప్లస్ ట్యాక్స్. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్లూడెడ్ ఆల్రెడీ. క్లియర్గా ఉందా? ఏమైనా డౌట్ ఉంటే అడుగు నువ్వు. అవుతుంది సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసిన, నాకు ఏం అర్థం కాకపోయినా ఇంకా 10 సార్లు ఇంత. సరే రైట్. మళ్ళీ నేను ఇంకొక లిఫ్ట్ గురించి మళ్ళీ నేను నీకు చెప్తాను. థ్యాంక్ యూ.